తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. మన్యంలోని గ్రామాలు వణుకుతున్నాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం సమయంలో పొగమంచు కమ్మేస్తుంది. ప్రయాణాలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ తెలంగాణలో చలి పంజా విసురుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలిపులి పంజా అయితే విసురుతుంది. గత కొద్ది రోజులుగా ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా రాత్రి వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో కొంచెం చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం వేళ భారీగా పొగమంచు కురియడంతో ఉదయం ప్రయాణాలు సాగిస్తున్నటువంటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఓవైపు రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, ఉదయం వేళ భారీగా పొగమంచు కురియడంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఇటు ఉదయం వేళ ప్రయాణం చేసే వాహనదారులు తమ వాహనాలకు లైట్లు వేసుకొని సురక్షిత ప్రయాణం చేయాలంటూ ఇటు రవాణా శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఈ పూర్తిగా చలికి ఏజెన్సీ గ్రామాలు అయితే గజగజ వణుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఇటు చలిమంటలు వేసుకుంటూ అయితే చలిబారి నుంచి తమని తాము కాపాడుకుంటున్న పరిస్థితి మన్యం గ్రామాల్లో ఉంది. ఓవైపు చలి తీవ్రత పెరగడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీగా ఈదురుగాలు వేయడంతో కూడా బయటికి రావాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 10 కానిది బయటికి రాని సందర్భాలు ఉండగా సాయంత్రం 6 గంటలకే ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం పూట ఇటు పనులకు వెళ్లేవారు కావచ్చు, విద్యార్థులు అయితే చలి తీవ్రతతో అయితే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు కూడా సింగిల్ డిజిట్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. గత వారం రోజుల క్రితం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అవడంతో అయితే చలికైతే ఉమ్మడి జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు చేరువవుతున్న సమయంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాత్రం మరో కాశ్మీరాన్ని అయితే తలపిస్తుంది. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.